మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర మహిళా కమిషన్ విఫలమైందని ఆరోపించారు. కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసన తెలిపారు. ఆగస్టు 9వ తారీఖున పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో 31 సంవత్సరాల వైద్య విద్యార్థిని మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోస్గి పట్టణంలోని శివాజీ కూడలిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ రోజు రోజుకి మహిళలపై కామాంధుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, 78 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ, ఫోక్సో ఇలా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఎటువంటి రక్షణ లేదని, చట్టాలన్నీ డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారుతున్నాయన్నారు. తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారని, అటువంటి డాక్టర్స్ పై లైంగిక వేధింపులు జరపడం చాలా బాధాకరమన్నారు. తక్షణమే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిందని, వారు సమగ్ర దర్యాప్తు చేసి వైద్య విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఏదైతే జరిగిందో ఆ దుర్ఘటన అనేది చాలా అవాంఛనీయమైనది. అట్లాంటి మృగాల పైన ఎవరైనా సరే, వాళ్ళ ఎంబడి ఎట్లాంటి వాళ్ళు ఉన్నవారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేమందరం గవర్నమెంట్ డాక్టర్స్ తరఫున మరియు ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక డాక్టర్ అనేది వాళ్ళ చిన్నప్పటి ఒక డాక్టర్ కావాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ నెరవేర్చుకోవాలని ఎంతో కష్టపడి మొన్న జరిగినటువంటి అమ్మాయి వైద్య ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని తన పీజీ సెకండ్ ఇయర్లో తన మెడికల్ కాలేజ్లో డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ పైన 36 గంటలు పనిచేసిన తర్వాత తను రెస్ట్ తీసుకోవడానికని ఒక రూమ్లో వెళ్ళి తను రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళినా కూడా అమ్మాయికి అక్కడ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. దానికి మొత్తం కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో కానీ డ్యూటీ డాక్టర్స్ ఎక్కడైతే లేడీస్ ఉన్నారో అక్కడ వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మహిళలకు అనేది రక్షణ కల్పించాలి. దానికోసము సెక్యూరిటీ ప్రత్యేకంగా సెక్యూరిటీ అరేంజ్ చేయగలరని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళని మేము కోరుకుంటున్నాము. మరియు ప్రతి హాస్పిటల్లో కూడా సీసీ కెమెరాస్ కానీ అట్లాంటిది ఒకవేళ మా పైన దాడులు జరిగినా కూడా ఎలాంటిది కూడా బయట మనకు ఎవిడెన్స్ అనేది లేకుండా ఉండకపోవడమే దీనికి కారణం. సో మేము ఎక్కడ ఇప్పుడు మా హాస్పిటల్ అంటే మేము ఒక ఇల్లులాగా భావిస్తాము. మేము ప్రజలందరికీ కూడా సేవ చేయాలని తెలుసుకున్నాము. కానీ మాకు అక్కడ మేము చేసేటటువంటి హాస్పిటల్లో కూడా మాకు సెక్యూరిటీ లేకుండా మేము ఇక్కడ సేఫ్ ఎక్కడ ఒక ఆడ ఆమె ప్రతి దగ్గర నుంచి చిన్నగున్నప్పటి నుంచి కూడా బయట మనం చూస్తున్నాము. ప్రతి సంఘటనలన్నింటినీ కూడా ఒక ఫీమేల్ అనే బేటీ బచావో ఏమంటే బచావో బేటీ పడావో అని చెప్తున్నారు. బయట చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకపోతే బేటీ పడావో అనే దాని కింద చదువుకుంటున్నాము. కానీ మన పిల్లలు అనేది రక్షణ ఎక్కడ చేయగలుగుతున్నాము? ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, ప్రతి ఆడపిల్ల ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి స్థితి. అయ్యో మేము ఇప్పుడు ఆడపిల్లని కన్నామా, వీళ్ళకి ఇప్పుడు రక్షణ ఎట్లా కల్పిస్తాము మనము? ఎందుకంటే ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న రక్షణ లేకుండా పోయింది, తను వర్క్ ప్లేస్ లో రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలంటే ఇప్పుడు ఇట్లాంటి దాడి చేసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళని వెంటనే గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని మెడికల్ కాలేజ్లో ఒక వైద్య విద్యార్థి జరిగింది. చాలా చాలా బాధాకరం. ఏ పేరెంట్స్ అయినా, పర్సనలీ నా పేరెంట్స్ అయినా కూడా నేను బయటికి వెళ్తున్నా అని అంటే ఆలోచిస్తారు బయటికి వెళ్తుందో ఏమో అని. ఒక 2 times 3 times కాల్ చేస్తారు. అంతేగాని వన్స్ నేను హాస్పిటల్కి వచ్చాక వాళ్ళు నేను మా ఇంట్లో ఎట్లా ఉంటారని ఫీల్ అవుతారో హాస్పిటల్ కూడా అట్లే ఉంటారని ఫీల్ అవుతారు. ఇప్పుడు హాస్పిటల్ ఆ మనిషికి అంత తీసుకోవడానికి కారణమైనప్పుడు మాకు మా సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉంది? మా రక్షణ ఎవరు కోరుకుంటారు? మేము ఇప్పుడు డ్యూటీస్ చేయాలా వద్దా? మేము ఇప్పుడు వైట్ కాలర్ జాబ్ సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే మేము ఎంతో సేవ చేయాలని సెలెక్ట్ చేసుకుని ఉంటాం. మేము ప్రజలకు సేవ చేయాలనుకునే ఉంటాం. కానీ మాకు రక్షణ ఎవరు లేకుంటున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు ఒక డాక్టర్కి జరిగిందని మేము వచ్చినాము అని అంటే ఓకే, దట్ ఈస్ ద రీజన్ మేము డాక్టర్కి జరిగిందని వచ్చినాం. కాకపోతే
వై నాట్ అదర్స్? ఎందుకు అదర్స్ వేరే వాళ్ళకి జరిగితే కూడా ఏమంటారు, మనకు అది ఎక్కడుంది? రక్షణ అనేది ఎక్కడుంది? మహిళలకు రక్షణ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డాక్టర్కి జరిగింది, రోజు ఎన్నో జరుగుతున్నాయి. ఇది ఇన్సిడెంట్ పెద్దగా జరిగింది కాబట్టి రీసెంట్గా జరిగిన చిన్నవన్నీ వస్తున్నాయి. మొన్న చిన్న పాపకు జరిగిందని వచ్చింది, మొన్న ముసలావిడకి జరిగిందని వచ్చింది, ఈరోజు ఒక వైద్య విద్యార్థినికి జరిగిందని వచ్చింది. ఇది విషయం పెద్ద జరిగింది కాబట్టి ఆ చిన్నవన్నీ బయటికి వస్తున్నాయి. వేరే ప్లేసెస్లో ఇట్లాంటి రేపిస్టులకు ఇస్తున్నటువంటి పనిష్మెంట్ మన దగ్గర మనం ఎందుకు ఇవ్వట్లేదు? అది తీసుకొస్తే భయపడాలి. ఇప్పుడు మన సంస్కృతిలో కూడా అమ్మాయిలని దేవతలాగా పూజిస్తారు కదండి, మరి మనం ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారవుతున్నాం? అదొకటి ఆలోచించి మాకు కూడా రక్షణ తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక నిమిషం లోకల్ పట్టు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.